వెల్కమ్ టు RL30 న్యూస్. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజు. రాష్ట్రంలో సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 77వ వార్డు అప్పికొండ, మురుబాయి, టీ దేవాడ, ఇస్లాంపేట జంక్షన్, పాలవలస గ్రామంలో గడప గడపకు ప్రచారం సుమారు 1000 బైకులతో ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు మద్ది శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదీప్ రాజు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రతి వార్డును సంపూర్ణ అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, బట్టు సూర్యకుమారి, మద్దిరాజు, శివ రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 77వ వార్డుకి సంబంధించి మరి ఈ ప్రాంత ప్రజలు మరియు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల తాలూకు ఆరాధ్య దైవం శ్రీ 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 అప్పికొండ సోమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని మరి ఎన్నికల ప్రచారం అటువంటిది ఈ రోజు అప్పికొండ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ 77వ వార్డులో ఈ ప్రచారం అటువంటిది కొనసాగుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మరి ఈ ప్రచార కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున మొదలు పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమం మరియు ఆయన ఆశీస్సులతో ఈ వార్డులో చేసినటువంటి అభివృద్ధి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో అందరినీ కూడా మళ్ళీ ముందుకు నడిపిస్తుంది. అత్యధిక మెజార్టీ ఈ వార్డులో కూడా మాకు వస్తుంది అని చెప్పి నమ్మకంతో మరి ప్రచారాన్ని మొదలు పెడుతున్నాం. ప్రజలందరూ తనకు ఆశీస్సులు, దీవెనలు ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.